నంబిరాజుడితో శివముని కూతురిగా జన్మించి నంబిరాజు వద్ద పుత్రిగా పెరిగినట్లయితే నేను వివాహం ఆడుతానని వరాన్ని అనుగ్రహించాలని మనం ఇది వరకే చెప్పుకుని ఉన్నాం. ఇంకా అందులోకి వస్తే విష్ణు వంశ కలిగిన ఉపేంద్రుడు ఒకసారి వైకుంఠానికి వచ్చాడు. అక్కడ విష్ణువుని దర్శించాడు. తర్వాత మహావిష్ణువు, మహాలక్ష్మి, ఉపేంద్రుడు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా కణ్వ మహర్షి మాటల్లో పడిన ఆ ముగ్గురిని కూడా గుర్తించలేదు. అప్పుడు కణ్వుడు చాలా బాధపడి కోపంతో ముగ్గురిని ఇలా శపించాడు. ఓ విష్ణుమూర్తి, నువ్వు భూలోకంలో శివమునిగా జన్మించు. ఓ లక్ష్మి, నీవు శివముని తపస్థలంలో జింకమై పుట్టు. వేరుగా నీవు కోయరాజు అయినటువంటి నంబిరాజుగా జన్మిస్తావని చెప్పేసి చెప్పగా ఈ శాపాలు విన్న ముగ్గురు కూడా కణ్వ మహర్షిని సంతపరిచి, మునీంద్ర, మీ శాపం కూడా లోక కళ్యాణాన్ని చేస్తుంది. మీరు శపించారనే బాధ మాకు లేదు కనుక భూలోకంలో అనేక జన్మలు తీసుకోవడం మాకు ఇష్టం లేదయ్యా, ఈ శాపాన్ని కొద్దిగా సవరణ చేయండి అన్నారు. అందుకు కణ్వుడు, సరే అయితే భూలోకంలో ఒక జన్మను ఎత్తండి సరిపోతుంది అన్నాడు. మహావిష్ణువు కొద్ది కాలంలోనే శివముని అనే భోగ తపస్సుగా అవతరించాడు. శివముని తపస్సు చేసుకుంటున్న అడవిలో మహాలక్ష్మి ఒక జింకలా జన్మించింది. ఉపేంద్రుడు వేటగాడనే పోయేవాడే నంబిరాజుగా జన్మించాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు శివముని తపస్సు చేసుకుంటున్న స్థలానికి జింక వచ్చింది. శివముని ఆ జింకను చూశాడు. శివమునికి ఆ జింక కళ్ళల్లో ఒక అద్భుతమైన కాంతి, ఆ కాంతిలో లక్ష్మీదేవి కనిపించింది. శివమునికి ఆ జింకపై ఎక్కడ లేని ప్రేమ పుట్టింది. జింక కూడా శివముని చూస్తూ ఉండిపోయింది. ఇద్దరు చూపులు కలవడం వల్ల సంపర్కం ఏర్పడి జింక గర్భం ధరించింది. ఆ జింకకు ఒక అందమైన ఆడపిల్ల జన్మించింది. జింక పుట్టిన పిల్లని చూసి ఇది జింకలా లేదు, ఏదో వింతగా ఉంది, పైగా పుట్టగానే లేదు, పరుగులు కూడా పెట్టడం లేదు, దీన్ని పోషించడం నా వల్లగా అనుకుని ఆ పిల్లని అక్కడే పొదల్లో పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇలా ఉండగా ఆ అడవికి వేటగాడని నంబిరాజు వచ్చాడు. అక్కడికి చిన్న పిల్ల ఏడుపులు వినిపించాయి. ఈ ఏడుపులు ఎక్కడి నుండి వినిపిస్తున్నాయో వెతుక్కుంటూ వెళ్ళాడు. పొదల్లో చిన్న పిల్ల కనిపించింది. ఆ పాపను ఎత్తుకుని పొదల్లో కలిగింది కనుక ముద్దుగా వల్లి అని పిలిచాడు. వల్లి అని అంటే తీగ, పొద అని అర్థం. ముద్దులకు వస్తున్న వల్లీదేవిని తన ఇంటికి తీసుకొచ్చి పోషించసాగాడు. నంబిరాజు పోషణలో వల్లీదేవి మగరాయిలా పెరగసాగింది. వల్లీదేవికి అడవి మృగాలన్నా భయం లేదు, దోపిడీ దొంగలన్నా భయం లేదు, బందిపోట్లన్నా భయం లేదు. ఇలా పెరిగి పెద్దదైంది. భూలోకంలో ఇలా ఉండగా నారదుడు కైలాసంలో దగ్గర వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామినాథ జాంగిరి భక్తిగాంగా హృదాయం దేవవంజవాదికం ప్రభావిత్యరిద్రగం షణ్ముఖం ద్విషడ్భుజం హసన్ముఖం ప్రసన్నగం కార్తికేయం అప్రమేయ మూర్తిమాశ్రయేముదా అని ప్రార్థించి, స్వామి సుందరవల్లి గుర్తుందా అని అడిగాడు. స్వామి ఏమీ తెలియని వాడిగా అమాయకంగా మొహం పెట్టి, సుందరవల్లి ఎవరు? నాకు నా దేవసేన తప్ప ఎవరూ తెలియదన్నాడు. ఈ మాటలు విన్న దేవసేన ఉప్పొంగిపోయింది. అప్పుడు నారదుడు, స్వామి ఈ దేవసేనకి ఒక చెల్లెలు ఉన్నది, ఆమెని మరదలు, ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చావు, గుర్తు తెచ్చుకో అన్నాడు. నారదుడి మాటలు విన్న దేవసేన ఉనికిపడి, ఏమిటి నా అసమహాన్ని మీరు చెప్పేది నిజమా? నాకు చెల్లెలు ఉన్నదా? నా చెల్లెల్ని మా వారు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారా? ఏమిటిది మీరు నాకు చెప్పండి అని అడిగింది. అడిగేసరికి అప్పుడు నారదుడు గుర్తు సమరించుకుని వీడమేటి వల్లి దేవసేనల యొక్క పూర్వ వృత్తాంతాన్నంతా కూడా గానం చేశాడు. అప్పుడు దేవసేనకు జరిగిందంతా కూడా గుర్తుకు వచ్చి అప్పుడు అడుగుతున్నది, స్వామి నా చెల్లెలు అడవిలో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, వెంటనే వెళ్ళి తీసుకురండి అని. ఈ మాట కోసం ఎదురు చూస్తున్న దేవసేనాపతి వెంటనే తన మయూర వాహనాన్ని ఎక్కి వల్లీదేవి ఉంటున్న అడవికి సమీపంలో దిగాడు. అక్కడ తాను ఒక వేటగాడిగా మారి నెమల్ని వెనక్కి పంపించి వేశాడు. మెల్లగా ముందుకు కదిలి ఒక పొలంలో పక్షులు దొరుకుతున్న ఒక అందమైన పిల్లను చూశాడు. ఆమె వల్లీదేవి కుమారస్వామికి తెలిసింది. మెల్లగా ఆమెను సమీపించి, పిల్ల ఇటువైపు పరిగెత్తుకుని వస్తుంటే వచ్చిన జింకని గారిని చూశావేంటి అని అడిగాడు. ఆ వేటగాడి మాటలను ఆ పిల్ల పట్టించుకోలేదు కదా, కనీసం ఆ వేటగాడి మొహం కూడా చూడలేదట. ఒక పిల్ల అడిగేది నిన్నే అని గట్టిగా గర్జించాడు. పరిగెత్తే జింకను చూసి నీతో చెప్పడం కాదు నా పని అని అన్నది. ఆ వేటగాడు చూసావా లేదా చెప్పు అంటూ ఆ పిల్ల చేయి పట్టుకున్నాడు. ఆ పిల్ల గూడెమంతా వినిపించేటట్టుగా గట్టిగా అరిచిందట. వేటగాడు కంగారు పడి, పిల్లా అరవకు, నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆ పిల్ల సమాధానంగా ఇంకా గట్టిగా ఏడ్చింది. ఆ అరుపులు విని ఆమె యొక్క 7 అమ్మలు అక్కడికి వచ్చారు. వాడు పరిగెత్తుకుంటూ రావడానికి గుర్తించి వేటగాడి రూపంలో మా స్వామి వెంటనే ఒక పెద్ద చెట్టుగా మారిపోయాడు. మళ్ళీ అన్నారు అక్కడికి వచ్చి అంతా వెతికి ఎవరూ కనిపించకపోయేసరికి ఈ పిల్లకు వయసు వచ్చినా కూడా ఇంకా పిల్ల చేష్టలు పోలేదనుకుంటూ వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోగానే ఆ చెట్టు మళ్ళీ వేటగాడిగా మారిపోయింది. ఈసారి
వల్లీదేవి అరవను లేదు కరవను లేదు. తన చేతిలో కర్రతో వేటగాడిని ఒక తోపు వేసింది. ఆ తోపుకు ఆ వేటగాడు పోయి చాలా దూరం పడ్డాడు. మళ్ళీ వల్లి పక్షులను దోలే పనిలో ఉంటుంది. కొద్దిసేపటికి వల్లీదేవి అటుగా వస్తున్న ఒక ముసలివాడిని చూసింది. ఆ ముసలివాడు నడవలేక నానా బాధపడుతున్నాడు. వల్లీదేవికి ఆ ముసలివాడిపై దయగలిగి కొన్ని పళ్ళను నీళ్లను తీసుకువెళ్ళి ఆ ముసలాయికి ఇచ్చింది. ముసలివాడు పళ్ళు తీసుకుంటూ వల్లి వంక చిరిపిగా చూసి కన్నుగొట్టాడు. వల్లీదేవి అమాయకంగా కంట్లో పురుగు పడిందేమో తీసుకోండి అని. అమ్మ ముసలాయన అమ్మాయి పురుగు కాదు పులిగి కాదు, నీకోసమే కన్నుగొట్టాను అన్నాడు. అంతటితో ఆగక నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. ఈసారి వల్లికి పట్టరాని నవ్వు వచ్చింది. ఆ ముసలాయంతో కాక నేను పెళ్లి చేసుకోవడానికి నాకే అభ్యంతరం లేదు, కానీ నేను పెళ్ళంటూ చేసుకుంటే మా కులదైవం కుమారస్వామిని చేసుకుంటానని ప్రతిజ్ఞ పూనానని చెప్పి ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక మదపుటేను అటుగా శబ్దం చేసుకుంటూ పరిగెత్తుకుంటూ రాశాను. వల్లీదేవి ఆ ఏనుగును తోలాలని చాలా ప్రయత్నం చేసింది. ఆ ఏనుగు ఏమాత్రం భయపడకుండా మీదకు వచ్చింది. వల్లి భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి ముసలాయి చేపట్టుకుంది. ఆ ఏనుగు నుండి రక్షించమని కోరింది. అప్పుడు ఆ ముసలాయన ఇలా పెళ్లి చేసుకుంటావా అన్నాడు. అందుకు వల్లి చేసుకుంటానేవయ్యా, ముందు దాన్ని తోలు అన్నది. ఆ ముసలాయన ఏనుగు పో అని గట్టిగా అరిచాడు. ఆ ఏనుగు తోటం నుంచి వెనుకకు వెళ్ళింది. ఏనుగు వెళ్ళిపోయిన తర్వాత ముసలాయన పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం ఏమిటన్నాడు. వల్లీదేవి జరిగిందని చాలా తెలివిగా తీసుకుంది. తాత ఆపదల్లో అబద్ధాలు చెప్పడం తప్పేం కాదు, నేను నా ప్రతిజ్ఞ వదలలేను, నిన్ను పెళ్లి చేసుకోలేను అంది. వల్లి ముఖం నుండి ఈ మాటలు వినిపిస్తుండగానే భీంకరిస్తూ ఏనుగు మళ్ళీ అక్కడికి తయారు. ఈసారి ఏనుగు వల్లికి చాలా దగ్గరగా వచ్చేసింది. వల్లీదేవి మళ్ళా ముసలాయిని పట్టుకుని రక్షించమని కోరింది. ఆయన మళ్ళీ పెళ్లి పురుషులు పెట్టాడు. ఈసారి మాట తప్పను, పెళ్లి చేసుకుంటాను అంది వల్లి. అప్పుడు ముసలాయన గరుముఖ పిల్ల భయపడింది, గడవయ్యా అన్నాడు. ఆ ఏనుగు తన తొండాన్ని ఆశీర్వదించినట్టుగా పెట్టి వెళ్ళిపోయింది. గణపతి ఆ ఏనుగు రూపంలో వచ్చాడు. ఆ ఏనుగు వెళ్ళిందాకే చూసి వల్లీదేవి ముసలాయి వైపు తిరిగి ఆశ్చర్యపోయింది. ఆమె ఒళ్ళు ప్రకటించి అమృత స్నానాలు చేస్తున్నట్టుగా అనిపించింది. దేవతా స్త్రీలు తనను ఆకాశంలో తిప్పుతున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ముసలాయిని లేడు. చేతిలో వేలాన్ని ధరించి కిరీటంతో సగ ఆభరణాలతో దివ్య తేజస్సుతో నెమలి వాహనంతో వెలిగిపోతున్న నంబిరాజు వంశ ఆరాధ్యమూర్తి అయిన కుమారస్వామి నిలబడి ఉన్నాడు. వల్లికి చాలా సిగ్గు వేసింది. తనను క్షమించమని ప్రార్థించింది. పెళ్లి చేసుకోమని ప్రాధాయపడింది. ఆమె అమాయకత్వానికి దృఢమైన భక్తికి వచ్చిన కుమారస్వామి దేవుడు ఈ క్షణం నుండి నా భార్య అన్నాడు. ఇలా ఉండగా వల్లిని ఎవడో వేటగాడు బాధపెట్టాడని, ఇప్పుడు ఎవరో ముసలాయన పెళ్లి కోసం ఇబ్బంది పెడుతున్నాడని గూడెమంతా తెలిసింది. నంబిరాజు ఆయన 7 కుమారులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చారు. వారు వచ్చేలోగా కుమారస్వామి మళ్ళీ వేటగాడి వేషం ధరించారు. వారు వేటగాడిని కొట్టడానికి ఆయుధాలు ఎత్తారు. ఆయన వేలాయుధంతో అందరినీ బూడిద చేశాడు. వల్లీదేవి స్వామి నా వారి తప్పును మన్నించి వారిని మళ్ళీ బ్రతికించని ప్రార్థించింది. కుమారస్వామి వారందరినీ కూడా మళ్ళీ బ్రతికించాడు. ఈ విధంగా స్వామిచే సంస్కరించబడిన ఆ వైద్యం తమ కులదైవమైన వేలాయుధుడిని దర్శించారు. వేలం అంటే ఈటగర్ర. పోయేవారు వేట కోసమై ఈటగర్రను మాత్రమే వాడతారు. ప్రతి సంవత్సరం ఆ ఈటగర్రకు పూజలు జరుగుతారు. దాన్ని ధరించాడు కనుక కుమారస్వామి వారికి ఆరాధ్యుడైనాడు. వారందరూ కూడా ఆయనకు నమస్కరించి వారికి తెలిసిన భాషలో స్థుతించి తమపై దైవోపమని ప్రార్థించారు. ఇందులో నాగమహర్షి అక్కడికి వచ్చి మళ్ళీ కళ్యాణం జరిపించాడు. ఈ విధంగా విష్ణు మాతులుడైనటువంటి కుమారస్వామి విష్ణుమూర్తి యొక్క 2 కూతుళ్ళు పెళ్లి చేసుకుని విష్ణు జామాత అయ్యాడు. అంటే విష్ణువుకు అల్లుడయ్యాడు అన్నమాట. మాధవమాతగా విష్ణు జామాత అనే 2 కుమారస్వామి నామాలలో ముఖ్యమైనది. తర్వాత వల్లీ దేవసేన సమేతమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్కందగిరి అయిన మన మన్నవ రాజరాజేశ్వరి అమ్మ ఆశ్రమానికి చేరారు. ఈ చరిత్రను చదివిన వారికి విన్నవారికి బాబాలు పోయి అజ్ఞానం దూరమై యోగం సిద్ధించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కృపగలుగుతుంది. ఆ స్వామి అనుగ్రహంతో ఇహలోక సౌఖ్యాలు, పరలోక సుబ్రహ్మణ్య సాహిత్యం ప్రాప్తించినని సాక్షాత్తు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపమైన మన్నవముల నిధి నివీకృతమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తజనులందరికీ కూడా అందించిన దివ్యవర ప్రసాదం. దేవలో మన్నవ రాజరాజేశ్వరి మాతాకి, దేవలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దేవలో శ్రీ వల్లీ దేవసేనాథన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. వల్లీ వల్లభ మాంబాయి, సేనానాయక మాంబాయి, కుమార రూప మాంబాయి, కులసుతనామ మాంబాయి, కుటిలా పుత్ర మాంబాయి, షణ్ముఖదేవ మాంబాయి, శూలాయుధర మాంబాయి, శైలాగ్రస్థిత మాంబాయి, కాలాతీత మాంబాయి, బాలాకార
పంచవిభేదనమాం పాహి చంచలతాపహమహం పాహి సచ్చిదానంద మాం పాహి సుబ్రహ్మణ్య మాం పాహి వల్లీ వల్లభ మాం పాహి సేనానాయక మాం పాహి శివస్వామి నమస్వామి సర్వస్వామి సనాతనః అనంతస్య రక్షణాభ్యాం ఆవలి ప్రియనం